లక్ష్మీ పార్వతి అంట వడ్రాను అడిగిందట నీకు మినిస్ట్రీ ఇవ్వడానికి. వడ్రాను అడిగిందా నాకు మినిస్ట్రీ ఇస్తాను ఇట్రా వడ్రాను నాకు నడుము కొట్టరాని చెప్పి అందంట. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను వడ్రాన ఉద్యమం మీకు అన్నా నాకు మినిస్ట్రీ ఉద్యమం అవుతుంది వెళ్ళిపోయాడు. మరి కేసీఆర్కి ఏం పెట్టాడని వీడికి మినిస్ట్రీ ఇస్తే వీడు ఎట్లా తీసుకున్నాడు? లక్ష్మీ పార్వతి విషయం వస్తే లక్ష్మీ పార్వతి ఆంధ్రప్రదేశ్లో తెగ తిరుగుతుంది కానీ మీరు ఎంత అనుకోండి కట్టుకున్న పెళ్ళాం కాదు. అర్థమైందా? ఆయనకు ఆ వయసులో కట్టుకున్న పెళ్ళాం కాదు. లక్ష్మీ పార్వతి ఏం చేసిందంటే నా తెలివితో నాకు అర్థమై నాకు నలుగురిని అడిగింది కానీ నేను యూట్యూబ్లో చూసిన కానీ చేస్తే లక్ష్మీ పార్వతి టీడీపీ గవర్నమెంట్ని మన పెద్ద ఎన్టీఆర్ గారు ఒక స్టేజ్ అయిపోయేటప్పటికి గవర్నమెంట్ మొత్తం ఈమె హ్యాండిల్ చేసింది. ఎవరు? లక్ష్మీ పార్వతి హ్యాండిల్ చేసింది. ఈయన పిల్లల దగ్గర రానిలేదు, పార్టీ విషయాలన్నింటిలో జోక్యం చేసుకుంది. ఇప్పుడు అంతేందుకు ఎర్రవల్లి మినిస్ట్రీ ఇప్పిస్తాను నాకు వడ్డానని చెప్పి అంటే ఆయన ఎందుకు చెబుతాడు? ఏమంతా కూడా హ్యాండిల్ చేస్తే ఆ టయానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈమె సీఎం అవడానికి ఎమ్మెల్యేకి పెట్టాడు కదా, ఎమ్మెల్యేకి గెలిపించాడు. దానికి ఆమె బాధతో చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో చేసిన 100% కరెక్ట్. అర్థమైందా? ఆయన అల్లుడు, ఆయనకు అధికారం ఉంది, పార్టీ చేదాత్మ పెద్ద ఆయన కొంచెం ఫీల్ అయితే ఉంది, ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. అర్థమైందా? ఇప్పుడు ఇంతమంది లవర్స్ తిరుగుతారు, నువ్వు లవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది మంచిది కాదమ్మా వీడు ఎవడో తెలియదమ్మా నువ్వు వాడిని నిన్ను మోసం చేస్తాడు వాళ్ళే అంటారు. వింటారా? తల్లిదండ్రులు మాట వినరు. ఆ టైంలో పెద్ద ఎన్టీఆర్ గారు నన్ను చూసుకుంది, నాకు కొంచెం సహాయం చేసింది అనేది ఆమె మాయలో పడ్డాడు. ఆమె మొత్తం తీసుకోవాలని చూసింది. మరి సిగ్గుచారం ఉంటే మరి ఈ రోజు పార్టీకి నువ్వు పెద్ద ఎన్టీఆర్ మీద గౌరవం ఉంది, వైసీపీలోకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు నిన్ను దగ్గర రానికపోయినా నువ్వు పార్టీలో ఉండొచ్చు కదా. మీ ఆయన అంటున్నావు కదా, మరి మీ ఆయన పెట్టిన సిద్ధాంతాల కోసం పార్టీ కోసం కష్టపడవచ్చు కదా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగానే నువ్వు పార్టీలో ఉండు, వేరే గ్రూప్ పెట్టుకున్నాడు. నువ్వు వైసీపీ వాడి దగ్గరికి వెళ్ళే అవసరం అయింది ఏంటంటే వాడు ఒక పోస్ట్ ఇచ్చాడు, నెలకి ఎంత ఇస్తున్నాడు, ఏదైనా ఒక ఇల్లు బిల్లు కనిపించారు, అది వీళ్ళు ఆస్తులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కనుక దుర్మార్గుడు అయితే అసలుకి ఆమె నామ రూపాయలు లేకుండా చేయాలి. ఆమెకు ఆస్తులు ఎట్టు వచ్చినాయండి? ప్రాపర్టీలు వచ్చినాయి. దీని అందరూ కారణం మోహన్ బాబే అంట. తెలుసా? మోహన్ బాబు తెలియకుండా చాలా డబ్బులు దొబ్బేశాడంట. ఇది మోహన్ బాబు ఇది కలిసి. తెలుసా? పెద్దోళ్ళు చెప్తుంటారు, మనం అక్కడక్కడ ఖాళీగా ఉంటాం, మనకేం పని పాట ఉండదు కదా, మనం అక్కడికి వెళ్ళి ఇటు జరిగిందంట అటు జరిగిందంట. ఎక్కడ వచ్చిందంటే మొన్న టాపిక్ వచ్చింది, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారిని మోసం చేశారు, మామని మోసం చేశారు, చెప్పులు చేశారంటే అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కార్యకర్తలు కాపాడుకుంటాను. ఉంచుకుందానికి ఎవడెత్తాడని అర్థం కావట్లే. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లం ఉంది, నా పిల్లం చచ్చిపోయింది, నాకు 2-3 పిల్లలు ఉన్నారు, యువత ఉంచుకుంది వచ్చింది. నా వ్యాపారం నేను ఇప్పుడు మేసి కంట్రోల్ చేస్తున్నాను, 10 మిల్లియన్లు నడుపుతున్నాను. నేను ఉంచుకున్న దాన్ని వచ్చేసి మొత్తం హ్యాండిల్ చేసి డబ్బులు అన్ని చేతిలో పెట్టుకుంటే ఎవరు ఊరుకుంటారండి? నా పిల్లలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అదే మా నాన్న ఆస్తి మా నాన్నది, మేమే చూసుకోవాలి, మేమే చేయాలి. సరే ఆపదలో ఉన్నా లేకపోయినా వారసులు లెక్క వాళ్ళ వారసులదే. వాళ్ళు చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు ఆ టైంలో చేసిన తప్పేం లేదు. చెప్పులు తీసిరేయడం అనేది అది కావాలని జరగలేదేమో. చంద్రబాబు నాయుడు జేపీ లేదు, ఇంకెవరైనా ఒకవేళ ఏమన్నా జరిగితే జరగవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు అయితే అంత చేపీ లేదు.